ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము దానిలో జరిగే సంఘటనలు, అదేవిధంగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన సంఘటనలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పటివరకు కూడా యేసుక్రీస్తు రాకడ ముందు జరిగే సంఘటనలు ఎలాగుంటాయి, తర్వాత యేసుక్రీస్తు వచ్చే ముందు ఏమేమి సంభవిస్తాయి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. సువార్త ప్రకటించబడుతుంది, యూదులు తిరిగి వస్తారని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, తర్వాత సువార్త తలుపులు మూయబడతాయి, 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమవుతాయి, కృపాకాలం ముగిసిపోతుంది అనే విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా గత ఎపిసోడ్లో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా యెరూషలేములో ఒక దేవుని మందిరము కట్టబడుతుంది. దానిని మూడవసారి మందిరం కట్టబట్ట అంటారు. అంటే మూడవసారి మందిరాన్ని కట్టాలి. ఇది కట్టబడితే కనుక దేవుని రావడానికి ఒక గొప్ప సూచన అని మనం బైబిల్ గ్రంథం నుంచి తెలియజేస్తుంది. అయితే వినండి జాగ్రత్తగా. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, అనగా రెండోసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు జరిగే సంభవాల్లో ఒక ప్రాముఖ్యమైన సంఘటన యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుట. ఎన్నోసారి యెరూషలేము దేవాలయం కట్టబడుతుందంటే దాదాపుగా ఇది 3వ మందిరము అని అంటూ ఉన్నారు. 3వ మందిరం అంటే ఏంటి? మొదటిసారి ఎప్పుడు కట్టబడింది, రెండోసారి ఎప్పుడు కట్టబడింది, మరి మూడోసారి కట్టబడిన కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, దీని గురించి మనం ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు జరిగే సంఘటనల్లో 3వ మందిరము చాలా ప్రాముఖ్యమైనది మనం తెలుసుకుంటున్నాము. ఈ మందిరం యొక్క చరిత్రను కనుక మనము ఒకసారి చూసినట్లయితే, మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే, ఈ మందిరాన్ని కట్టింది ఎవరు? ఫస్ట్ మందిరం యొక్క చరిత్ర గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి. మందిరం యొక్క చరిత్ర తెలిస్తే దాని గురించి సంఘటనలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మందిరం చరిత్ర ఎలాంటిది, ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుని మందిరము లేని సమయం, రాజులుగా మొట్టమొదటిగా దేవుడు సౌలును ఏర్పాటు చేసి అభిషేకించాడు. సౌలును అభిషేకించిన తర్వాత సౌలు దేవుని యొక్క కృప నుండి తప్పిపోయాడు. దేవుడు మరలా సౌలు ప్రదేశంలో దావీదుని నిర్మించుకున్నాడు. దావీదు పరిపాలన చేస్తున్న కాలంలో, చక్కగా పరిపాలన చేస్తున్న కాలంలో దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదుని దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే, అనేక మంది దేవునికి విధేయులుగా ఉన్నారు, కానీ దావీదు మాత్రము దేవునికి విధేయులుగా ఉండడం మాత్రమే కాదు, గొప్పగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని ప్రభువా అని తన యొక్క దినత్వం ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు. తను దేవుడు ఆశ్రయించి దాన్ని బట్టి మహిమపరిచాడు. అయితే తను ఒక ఆలోచన చేశాడు, మనుషులు జీవించడానికి అనేకమైనటువంటి గృహాలు ఉన్నాయి, కానీ మరి దేవుడు జీవించడానికి ఇంతకుముందు ఏది లేదు. దేవుని మందసం ఉంది, ప్రత్యక్ష గుడారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి దేవుడు నివాసం చేయడానికి, మరి భూమి మీదకి దేవుని తీసుకొని రావడానికి, ఆయన నివాసం ఉండడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక స్థానము కావాలి, ఒక మందిరము కావాలి అని ఆలోచించింది మొట్టమొదటిగా దావీదు. అయితే దావీదు, ప్రభు నీ మందిరాన్ని కట్టడానికి నాకు సెలవు ప్రభు అని దావీదు దేవుని బతిమాలుకున్నాడు, దేవుని అడిగాడు, ఆ దేవునికి మందిని కట్టాలని ఆశించాడు. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో దావీదుతో ఒకసారి దేవుడు మాట్లాడతాడు, దావీదు నీ చేతులు రక్తసిక్తమైన, నువ్వు యుద్ధాలు చేసి నీ చేతుల్లో రక్తం అంటి ఉంది, కాబట్టి నీ ద్వారా పవిత్రమైన మందిరము కట్టించబడడానికి నేను అంగీకరించలేకపోతున్నాను, కాబట్టి నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో నేను ఒక మందిరాన్ని ఆ మందిరానికి నువ్వే అన్ని సమకూర్చు అని చెప్పి దావీదు చెప్పాడు. అయితే దావీదు అర్నోను కళ్ళాన్ని కొంటాడు. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, దావీదు మందిరం కొనడం కోసము ఒక మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి, ఈ మందిరం కట్టబడిన ప్రదేశం ఖచ్చితంగా ఎక్కడుందంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినటువంటి మోరియా పర్వతము ప్రదేశము. అక్కడ ఒక 14 ఎకరాల ల్యాండ్ను దావీదు అర్నోను కళ్ళం అంటారు దాన్ని, అది కొనేసి మందిరం కోసం ప్రత్యేకపరిచి దానికి కావాల్సిన బంగారము, వెండి, ఇత్తడి, అలాగే కలప, దానికి సమస్తమును సిద్ధపాటు చేసి దావీదు ఉంచాడు. దావీదు సిద్ధపాటు చేసి ఉంచిన తర్వాత తన కుమారుడైన సొలొమోను కాలంలో సొలొమోను ఈ మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. చూడండి, దావీదు యుద్ధాలు చేసి ఆయన రక్తమంటి ఉంది కాబట్టే దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు సొలొమోను కాలంలో దేవుడు నెమ్మది కలుగజేశాడు. ఎందుకంటే సొలొమోను కూడా యుద్ధాలు చేస్తూ పోతే మందిరం మీద మనసు పెట్టుట కుదరదు. ఆ రక్తసిక్తమైనటువంటి ఆ చేతులతో రక్తసిక్తమైనటువంటి చేతులతో మందిరాన్ని కట్టడానికి దేవునికి ఇష్టం లేదు, కాబట్టి అతని కాలంలో ఎలాంటి యుద్ధము లేకుండా దేవుడు నెమ్మదినిచ్చాడు.
నెమ్మదినిచ్చి ఏ శత్రువు రాకుండా యెరూషలేము చుట్టూ కూడా నెమ్మది కలుగజేశాడు. కాబట్టి సొలొమోను చక్కగా ప్లాన్ చేసి దేవుని మందిరాన్ని కట్టించడానికి కావాల్సినట్టు అన్నింటినీ సమకూర్చి మనం బైబిల్ గ్రంథంలో క్లియర్గా చదివితే మనం అన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం చేశారంటే మందిరాన్ని కట్టించడానికి పూనుకు దాదాపు 4వ సంవత్సరంలో ప్రారంభించి 11వ సంవత్సరంలో మందిరాన్ని ముగించాడు. అంటే దాదాపు 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని సొలొమోను కట్టించాడు. మంచి పనివారిని తీసుకొచ్చి, మంచి నగీషి పనివారిని తీసుకొచ్చి, చక్కగా చెక్కువారిని తీసుకొచ్చి అన్నీ ప్రత్యేకపరిచి దేవుని మందిరాన్ని చక్కగా కట్టించాడు. అంటే దాదాపు 7 సంవత్సరాల కాలంలో దేవుని మందిరము కట్టబడింది. బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనము, 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిర పునాది వేయబడెను. 11వ సంవత్సరంలో బూలు అని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని భాగములన్నిటితోనూ మందిరము సమాప్తమైన 7 సంవత్సరంలో సొలొమోనును దానిని కట్టించవచ్చును. సొలొమోను 13 సంవత్సరాలు తన నగరును కట్టించి దాన్ని అంతటిని ముగించును, మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించాను. చూడండి, ఇక్కడ చూస్తే దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి సొలొమోనుని ఏర్పాటు చేసుకుంటే సొలొమోను దాదాపు 7 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టించాడు. 7 సంవత్సరాల మందిరాన్ని కట్టించి మందిరాన్ని గురించి ప్రార్థన చేయడానికి అన్ని విషయాలు దేవుని గ్రంథంలో రాయబడి ఉంచాడు. చూడండి, ఆ మందిరం గురించి కనుక చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మందిరాన్ని గురించి దేవుడు దావీదుతో ఏం మాట్లాడాడు? 1 రాజుల 8వ అధ్యాయము 17వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరం కట్టించాలని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిందేమనగా, నా నామఘనతకు ఒక మందిరం కట్టించడానికి నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములోంచి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనశీలుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమున స్థలమును ఏర్పరిచితనే. యెహోవా ఐగుప్తులో నుంచి మన పితను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. చూడండి, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు 7 సంవత్సరాలు. నా తండ్రి వలన కాదన్నాడు దేవుడు, నా వలన కట్టించాలని పూనుకున్నాడు. కాబట్టి నా వలన ఆ దీనుడైన నన్ను ఏర్పాటు చేసుకొని నా వలన మందిరాన్ని, ఈ సొలొమోను కట్టిన మందిరాన్ని దాదాపు కొంతకాలం తర్వాత రాజుల కాలం సంపూర్తి చేయబడే సమయంలో రాజులు చేసిన పాపములను బట్టి యెహోవాకు విరుద్ధంగా లేచిన కారణాన్ని బట్టి గొప్పగా కట్టించబడి దేవుని నామ ఘనతకు కట్టించబడిన ఈ మందిరాన్ని మరలా బబులోను రాజ్య కాలంలో వారు కొల్లగొట్టారు. 2వ రాజులు 25వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే, పట్టణమందు మిగిలి ఉన్న వారిని బబులోను రాజు పక్షం చేరిన వారిని సమాజంలో శేషించిన వారిని రాజదేహ సంరక్షణ అధిపతి నెబు జరాదాను జరగోనిపోయాను. కానీ వ్యవసాయదారులు ద్రాక్ష తోట ఉండవలన్న దేశము బీద జనులు కొందరిని కూడా ఇచ్చాను. మరి యెహోవా మందిరమున్న ఇత్తడి స్తంభములను మొట్లను, యెహోవా మందిరమున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయినారు. ఇత్తడికి బబులోను పట్టణం ఎత్తుకొని పోయి సేవకులకు ఎంచబడిన పాత్రలను, చాటలను, ముండ్లను ఎత్తుకొని పోయారు. దుపాతిని ఉపకరణములన్నీ తీసుకొని పోయారు. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులు, బంగారు వస్తువులు రాజ సమక్షుల అధిపతి తీసుకొని పోయాను. అతడు యెహోవా మందిరమును సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రం మొట్లను తీసుకొని పోయాను. ఇది చూడండి, ఇక్కడ మనం చూస్తే నెబుకద్నెజరు కాలంలో యెహోవా మందిరం మీద దాడి చేసి మొట్టమొదటిసారిగా కట్టబడినటువంటి ఘనమైనటువంటి మందిరాన్ని కొల్లగొట్టి అందులో పాత్రలు, అందులో సంబంధించినవన్నీ ఇత్తడి, బంగారు, వెండి సామాగ్రి మొత్తాన్ని ఆ మందిరాన్ని కొల్లగొట్టేసి మందిరాన్ని కాల్చివేసి మందిరంలో ఉన్నటువంటి గోడలు పడగొట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది వెళ్ళిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు బానిసత్వంలో చాలామంది ఇశ్రాయేలు యూదులు ఉన్నారు. అక్కడి నుండి రెండోసారి మందిరాన్ని కట్టించడానికి మరలా మందిరాన్ని కట్టించి జెరుబ్బాబేలు కాలంలో, జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో యజ్రా, నెహెమ్యా అనేటువంటి వారు కూడా ఈ మందిరాన్ని మరలా పునరుద్ధరించాలి. నా దేవుని మందిరము పాడైపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, ఆ దేవుని మందిరము ఆరాధన జరగట్లేదు, చెదిరిపోయారు ప్రజలందరూ కూడా అని నెహెమ్యా, యజ్రా ఈ కాలంలో వారు
రాజుకు విన్నవించి మందిరాన్ని తిరిగి పునరుద్ధరించాలని, ఆ యొక్క కోట గోడలు కట్టాలని వారు తీర్మానించేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని కొంత సొమ్మును, కావలసిన అవసరాలన్నీ తీసుకొని, కావలసిన వస్తువులన్నీ తీసుకొని వారు మరలా యెరూషలేముకు వచ్చి మందిరాన్ని, గోడలను పునరుద్ధరిస్తారు. అంటే మొట్టమొదటిసారి కట్టిన మందిరాన్ని ఆ సమయంలో తాత్కాలికంగా చెదిరిపోయి, కాలిపోయి, పడగొట్టబడిన ఆ మందిరాన్ని అక్కడక్కడ అతుకులు వేసి దాన్ని సరిచేసి రెనోవేట్ చేస్తారు ఆ కాలంలో. కాబట్టి దీనిని రెండోసారి అనగా మందిరాన్ని పునరుద్ధరించారు ఈ యొక్క నెహెమ్యా, ఎజ్రా ఈ కాలంలో. కాబట్టి కొంతకాలం తర్వాత పనిచేసేవారు ఆ మందిరాన్ని సంపూర్తి చేస్తారు. ఆ తర్వాత మరలా బలులు, నైవేద్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 70 సంవత్సరాల కాలమైన తర్వాత, బానిసత్వంలో ఉన్నప్పుడు వీరు వచ్చి దీన్ని పునరుద్ధరించిన తర్వాత కొంతకాలానికి మరలా పునరుద్ధరించబడిన ఈ మందిరాన్ని అంత్యోకస్ ఎపిఫైనస్ అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి, సిరియా రాజు, ఆ యొక్క మందిరాన్ని మరలా అపవిత్రపరిచి ఒక పందిని వధించి దాని రక్తాన్ని బలిపీఠంపై ప్రోక్షించి ఆ పంది మాంసమును దహించి పందిని మాంసమును యూదులకు బలవంతంగా తినిపించి ఆ మందిరాన్ని, యూదులను అపవిత్రపరిచారు. ఈ సమయంలో మరలా మందిరములో బలిపీఠం మీద ఆరాధన జరగటం అనేది మరలా ఆగిపోయింది. అంటే రెండోసారి కూడా వారు ఏర్పాటు చేసిన విధంగా మందిరాన్ని వారు కొల్లగొట్టి, ఈ రాజు, సిరియా రాజు వచ్చి దాన్ని మరలా కొల్లగొట్టి, మరలా ఎందుకు వీళ్ళు కొల్లగొడుతున్నారంటే ఈ యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే యెహోవా కోపం రగులుకొని దేవుడే వారికి అప్పగించేసే శత్రువులకి. ఎప్పుడు కూడా యెరూషలేములో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికి కూడా. కారణం ఏంటంటే వారు దేవునికి ఎదురాడటం వల్ల, దేవుని మాటకు లోబడకపోవటం వల్ల, దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా లేచుట వలన వారు ఇప్పటికి కూడా యుద్ధాలను ఎదుర్కొంటున్నారు. చూడండి, నెబుకద్నెజరు కొల్లగొట్టుకుని పోయాడు, బానిసలుగా పట్టుకుని పోయాడు. మరలా 70 సంవత్సరాల తర్వాత మరి నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు వచ్చి మందిరాన్ని మరలా పునరుద్ధరించి, గోడలు కట్టించి, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు దాన్ని నిలబెట్టి బలిపీఠాలు చేస్తూ, బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తూ ఉంటే మరలా ఈ సిరియా రాజు అయినటువంటి వ్యక్తి వచ్చి మరలా దాన్ని అపవిత్రపరిచి పందిని వధించి దాని రక్తాన్ని బలిపీఠం మీద ఒలికించి పంది మాంసమును యూదులకు తినిపించి మరలా దాన్ని అపవిత్రపరిచాడు. మరలా మందిరము కొల్లగొట్టబడింది. ఈ విధంగా 2 సార్లు ఆ మందిరాన్ని పునరుద్ధరించారు. కానీ మొదటిసారి బబులోను సామ్రాజ్యం చేత చెరగొట్టబడినటువంటి యూదులు ఆ సమయంలో పారిపోయి మరలా మందిరాన్ని కట్టించడానికి వచ్చి ఆ సమయంలో మరలా దాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఈ యొక్క సిరియా రాజు కూడా దానిని మరలా అపవిత్రపరిచిన తర్వాత కొంతకాలానికి మరలా యేసుక్రీస్తు కాలములో, అక్కడ నుండి ఇంతవరకు జరిగినటువంటి కాలము దాదాపు దావీదు నుండి యేసుక్రీస్తు కాలము 1000 సంవత్సరాల కాలం అయితే, ఈ దావీదు, సొలొమోను తర్వాత రాజులు వీరంతా వెళ్ళిపోయిన కాలాన్ని బట్టి ఇక ఇన్ని వందల సంవత్సరాలు ఇక మందిరము అలాగే కొల్లగొట్టబడిపోయి ఆరాధన లేక అలాగే ఉండిపోయింది. తర్వాత మరలా యేసుక్రీస్తు కాలంలో హేరోదు రాజు ఉన్నాడు. ఈ రోమీయులు హేరోదు రాజును యూదుల మీద ఆయన తీర్మానం చేసి ఏర్పాటు చేస్తే, ఈ హేరోదు రాజు, మహాహేరోదు రాజు అని ఆయన వచ్చిన తర్వాత మరలా దేవాలయాన్ని పునరుద్ధరించి దాదాపు 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు. అనగా మందిరం అంటే మొత్తం పడవేయబడలేదు, కానీ మందిరపు పునాదులు ఉన్నాయి, మందిరంలో ఉన్న గోడలు కొన్ని ఉన్నాయి. మళ్ళా దానిని పైన పనులు చేస్తూ దాన్ని రెనోవేట్ చేస్తూ ఆ మందిరాన్ని పునరుద్ధరించి దాదాపు హేరోదు కాలంలో 46 సంవత్సరాలు కట్టి మరలా సుందరంగా ఎంత సుందరంగా తీర్చిదిద్దాలన్నా మొదటిసారి కట్టిన కట్టడము, సొలొమోను కట్టిన కట్టడము వంటి కట్టడము మరలా అందమైన రీతిగా మరలా ఎప్పుడు నిర్మించబడలేదు. అయితే ఆ కాలంలో మరి యెరూషలేము దేవాలయాన్ని హేరోదు దాదాపు 46 సంవత్సరాలు పునరుద్ధరించి దానికి అమరికలు వేసి దాన్ని చక్కగా మందిరంగా తీర్చిదిద్దారు. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టాడు, 3 దినములలో దాన్ని లేపుతున్న వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములు దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమునకు దేవాలయం గురించి మాట చెప్పానని
చెప్పాను. ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన మాట చెప్పిన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరి. చూడండి, ఆ దేవాలయము దాదాపు 46 సంవత్సరాలు కట్టారు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో కడతాను. వారందరూ అనుకున్నారు దేవాలయాన్ని అంటే 46 సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయాన్ని యేసుక్రీస్తు 3 దినాలు ఎలా కడతాడు, అందుకే ఫూలిష్నెస్ అనుకున్నారు. చాలామంది నమ్మలేకపోయారు. అంటే ఫిజికల్గా కనపడేదాన్ని వారు ఆలోచించారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఆయన దేహము దేవాలయము, దీన్ని పడగొట్టండి 3 దినాలు. అంటే దీనిని మీరు పడగొట్టేస్తే చంపేసిన తర్వాత యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేస్తారు. అంటే దీన్ని బట్టి దేవుడు చెప్పేటువంటి అంశ ఏంటంటే, మీరు దేవాలయాల్లో ఆరాధిస్తున్నారు కానీ మీ దేహమే ఒక గొప్ప దేవుని ఆలయము. ఈ దేహమును పడగొట్టి చూడండి, నేను 3 దినాలలో లేపుతాను. కాబట్టి ఈ దేహం అనగా దేవాలయము. దేవుడు మాట్లాడింది, ఇంకా ఈ దేవాలయాల్లో నివసించేవాడిని కాదు కానీ నేను రానున్న కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాలలో, మీ హృదయం అనే దేవాలయంలో నేను నివాసం చేస్తానని దేవుడు సాదృశ్య రూపంగా ఈ మాట. అయితే శిష్యులు దాన్ని గ్రహించలేకపోయారు. చూడండి, ఇప్పుడు ఈ 3వసారి దేవాలయము ఎందుకు పడగొట్టబడింది? సొలొమోను కట్టిన దేవాలయం చక్కగా నిర్మించబడింది. సొలొమోను కట్టిన దేవాలయం బాగానే ఉంది. దాని తర్వాత ఈ నెబుకద్నెజరు కాలంలో వచ్చి వారు అందరూ కూడా కొల్లగొట్టేసి దాన్ని పాత్రలు ఎత్తుకుని పోయి దానిని కాల్చివేసి చాలా వరకు దాన్ని నాశనం చేశారు. రెండోసారి 70 సంవత్సరాల తర్వాత మరలా జెరుబ్బయలు నాయకత్వంలో చెదిరిపోయినటువంటి యూదుల్లో కొంతమంది, అనేక మంది మరలా యెరూషలేము మందిరానికి వచ్చి దానిని పునరుద్ధరించి దాని కోట గోడలు కట్టించి దాని చుట్టూ యెరూషలేము గుమ్మాలు కట్టించి చుట్టూ ప్రహరీ గోడలు కట్టించి దానిని నిలబెట్టి మందిరాన్ని మరలా నిలబెట్టి ఎజ్రా నెహెమ్యా కాలంలో మరలా దానిలో బలిపీఠం నిర్మించి దేవునికి బలి అర్పిస్తూ వచ్చారు. మరలా యేసుక్రీస్తు కాలంలో 46 సంవత్సరాలు హేరోదు దాన్ని పునరుద్ధరించి మంచిగా మందిరాన్ని తీర్చిదిద్దాడు. అయితే ఇప్పుడు ఈ మందిరం మరలా పడగొట్టబడింది. ఎందుకు మందిరం పడగొట్టబడింది? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పిలాతు ముందు నిలబెట్టబడి ఆయన శిక్ష వేయమని యూదులందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తే పిలాతు అంటాడు ఒక మాట, ఇగో ఈ పాపము నా మీదనో నా పిల్లల మీదనో ఉండకుండా ఉండునుగాక. అంటే వారు అంటారు ఒక మాట, ఈ పాపము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక. రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఏ రీతి నిన్ను స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చూపిన నీ ప్రేమకై, నీవు చూపిన నీ ప్రేమకై, ఏ రీతి స్తుతింతునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. గతకాలమంతా నన్ను కాచినావే, నీ కృపతో నన్ను బ్రతికించినావే. గతకాలమంతా నన్ను కాచినావే, నీ కృపతో నన్ను బ్రతికించినావే. నీ
రెక్కల నీడలో నన్ను దాచి ఉంచావు, నీ రెక్కల నీడలో నన్ను దాచి ఉంచావు, నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు, నీ చేతిలో నన్ను చిక్కుకున్నావు, చిక్కుకున్నావు. ఏ రీతి నిన్ను స్తుతిందునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. శృతి లేని నన్ను సరిచేసినావే, నా రోత బ్రతుకంతా నీవు మార్చినావే. శృతి లేని నన్ను సరిచేసినావే, నా రోత బ్రతుకంతా నీవు మార్చినావే. గతమంత మన్నించి నీ వారసుని చేసి, గతమంత మన్నించి నీ వారసుని చేసి, వెలయైన పాత్రగా నన్ను మార్చినావయ్యా, వెలయైన పాత్రగా నన్ను మార్చినావయ్యా, నన్ను మార్చినావయ్యా. ఏ రీతి నిన్ను స్తుతిందునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఏ రీతి నిన్ను స్తుతిందునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చేసిన ప్రతి మేలుకై, నీవు చూపిన నీ ప్రేమకై, నీవు చూపిన నీ ప్రేమకై, ఏ రీతి నిన్ను స్తుతిందునేసయ్యా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా, నే తీర్చగలనయ్యా.